ఉడతా భక్తి. శ్రీరామచంద్రునికు జై. శ్రీరామచంద్రునికి జై. అత్యుత్సాహంగా కేకలు వేయచు, గంతులు వేయచు, ఎక్కడా నిమిషమైనా ఆగకుండా పరుగులు పెట్టుకుంటూ వస్తున్న ఉడతయ్యను ఆ వనంలోని జంతువులు వింతగా ఆశ్చర్యంగా చూశాయి. ఇంతలో ఉడత రావడం చూసిన దాని బంధువులు, స్నేహితులు అన్నీ దాని చుట్టూ గుమిగూడాయి. అవును, ఎన్నాళ్ళు ఏమైపోయావు? మేమంతా ఎంత ఆందోళన పడ్డామో తెలుసా నీవేమైపోయావోనని. ఉండండి చెప్తాను, నన్ను కాస్త ఊపిరి పీల్చుకొనియండి. చాలా దూరం పరిగెత్తి వచ్చాను కదా. చాలా దూరం అంటున్నావు, ఎక్కడికి వెళ్ళావేమిటి? దక్షిణ సముద్ర తీరానికి. సముద్ర తీరమా? అదెక్కడుంది? చాలా చాలా దూరం, కొన్ని వందల యోజనాల దూరం ఉంది. ఏమిటి, అంత దూరం ఎందుకు వెళ్ళావు? ఇందులో ఏదో పెద్ద విశేషమే ఉందని తమ స్నేహితుడు ఏదో చెప్పబోతున్నాడని గ్రహించిన జింకలు, కుందేళ్లు మొదలైన జంతువులు నేల మీదకు, రకరకాల పక్షులు, కోతులు చెట్ల మీదకు చేరి ఆసక్తిగా వినసాగాయి. అవును, చాలా దూరమే వెళ్ళాను. గింజలు తింటూ, పళ్ళు తింటూ, ఆడుతూ పాడుతూ నాకు తెలియకుండానే ఈ వనం దాటి వెళ్ళాను. అక్కడ ఎంతో ఆశ్చర్యంగా ఇద్దరు మునుకుమారుల వంటి వారు చేత ధనస్సులతో, నార బట్టలతో, అలౌకికమైన తేజస్సుతో ముందర నడిచి వెళుతూ ఉండగా వారి వెనక కోట్ల కొద్దీ వానరులు గంతులు వేస్తూ ఉత్సాహంతో శ్రీరామచంద్రునికి జై అని జయజయధ్వానాలు చేస్తూ పరుగులు పెడుతూ వెడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్లు, ఎందుకు వెళ్తున్నట్టు నాకేమీ అర్థం కాలేదు. సరే చూద్దాం అనిపించింది. వారితో పాటు నేను బయలుదేరాను. అయితే శ్రీరామచంద్రుడు ఎవరు? ముందుకు నడుస్తున్న ఇద్దరిలో నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, చిరునవ్వు మోముతో తేజరిల్లువాడు, ఆజానుబాహుడు, నిలువెల్లా శాంతి ప్రేమలు కలబోసిన అమృతమూర్తి ఆయనే శ్రీరామచంద్రుడు. ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆయన తమ్ముడే లక్ష్మణుడు. ఈయన రెండవవాడు. వింటున్న లేడమ్మంది. అవును, ఆయన శబరి ఆశ్రమానికి కూడా వచ్చారు. మాతంగ మహర్షి నా రాముడు వస్తాడు, ఆయన్ని సేవించు అంటూ శబరికి చెప్పింది ఈయన గురించేనుట, ఈ రాముడి గురించేనుట. ఆ అమ్మ జీవితాంతం తప్పించిపోయింది. ఆయన వచ్చినప్పుడు శబరి పూలు, పళ్ళు, తేనె సేకరిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పింది, రాముడు వస్తున్నాడు, ఆయన సాక్షాత్తు భగవంతుడే అని. నేను కూడా రామదర్శనం చేసుకున్నాను, ఆ తండ్రి పాదసేవనం చేసుకున్నాను అంది లేడమ్మ. అమ్మో, భగవంతుడే, నీకు భయం వేయలేదు? తక్కని జంతువుల కళ్ళల్లో ఆశ్చర్యం. ఆయన ఎంత ప్రేమమూర్తి, ఎంత కరుణామూర్తి. శబరి ఇచ్చిన పళ్ళు ఎంగిలివే అయినా ఆ అమ్మ ప్రేమకి కరిగిపోయి ఎంతో ఆప్యాయంగా తిన్నాడు. పాపం, ఆయన భార్యను రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడుట. ఆమెను వెతుకుతూనే వారు శబరి దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు నీకు సాయం చేయగలడు అంటూ శబరి వారిని అతని దగ్గరికి పంపింది అని లేడమ్మ చెప్పింది. అంతలో ఉడత చెప్పింది, అవునవును, సుగ్రీవుని సాయంతోనే కోట్ల కొలది వానరులను కూర్చుకొని రావణునిపైకి యుద్ధానికి బయలుదేరాడు రాముడు. ఆ విధంగా వెడుతున్న వారినే నేను చూసింది, వాళ్లతో వెళ్ళిందేను. అంత దూరం నువ్వెలా ప్రయాణం చేశావు? పాపం ఆ వానరులు చాలా మంచివారు. నేను వస్తానంటే వారు భుజాల మీద కూర్చోబెట్టుకుని నన్ను తీసుకువెళ్ళారు. అప్పుడు ఏమైంది? అందరూ సముద్ర పట్టును విడిచేశారు. సముద్రం మధ్యలో లంక. అక్కడి నుంచి 100 యోజనాల దూరం ఉంటుంది. ఎలా దాటడం? ఎవరికి ఏమీ పాల్పోవడం లేదు. ఇంతలో విభీషణుడు వచ్చాడు. ఆయనెవరు? రావణుని తమ్ముడు. ఏమిటి, రావణుని తమ్ముడే? అవును, కానీ అతను రావణుని వంటి వాడు కాదు, చాలా మంచివాడు. రాముడంటే భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. వచ్చి రాముని శరణు వేడాడు. శరణిచ్చేశాడా? ఆతృతగా అన్ని జంతువులు అడిగాయి. ఇచ్చాడు. శరణన్న వారిని శత్రువైనా కాదండు రాముడు. అది ఆయన గొప్పతనం. అందరూ కలిసి ఆలోచించి సముద్రుని దారిమ్మని అడగడమే మంచిది అనుకున్నారు. రాముడు సముద్రుని దారిమ్మని అడిగాడు. 3 రోజులు గడిచాయి. సముద్రుడు పలకలేదు. రాముడు ప్రళయకాల రుద్రుడే అయ్యాడు. జలదిని ఇంగింపజేస్తా అన్నాడు. ధనుర్బాణములు అందుకున్నాడు. నాకైతే ఆ రూపం చూసి వణుకొచ్చేసింది. నేను రోజు చూస్తున్న రాముడు ఈయనేనా అనిపించింది. ఏమీ, రాముడు ఎలా ఉంటాడు? ఆయన నీలమేఘశ్యాముడు, రాజీవనేత్రుడు, అజానుబాహుడు, అపర శాంతమూర్తి. అన్ని వేళలా ఆయన మోముపై చక్కని చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది. అపార తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. చూడడానికి 2 కళ్ళు చాలా మంది ఉడత.
మరి ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చింది? తాను కార్యార్థియై వచ్చాడు. సముద్రుని దారి వదలమని సౌమ్యంగా అడిగాడు. సముద్రుడు అహంకారంతో వెళ్ళలేదు. దానితో రామునికి కోపం వచ్చింది. చెప్పింది ఉడత. అప్పుడు ఏమైంది? గడగడ వణుకుతూ సముద్రుడు భార్య, పిల్లలు, బంధుగణంతో సహా రాముని ముందు మోకరిల్లాడు. పతిభిక్ష ప్రభువు అంటూ సముద్రుని భార్యలు వేడుకున్నారు. రాముడు శాంతపడ్డాడు. అంత సముద్రుడు చేతులు జోడించి, రామా, నీ దండులో నల నీలులని ఉన్నారు. వారు నీటిలో ఏమి వేసినా బెండులాగా తేలుతాయి. వారిని ముందు ఉంచుకొని వారధి నిర్మించు. నేను కదలిపోకుండా పట్టి ఉంచుతాను అని వేడుకున్నాడు. రాముడు నల్లనీళ్ళలను పిలిపించాడు. ఇంకా సేనలోని వారి ఉత్సాహం చెప్పనలవి కాదు. ఎక్కడెక్కడ నుంచో పెద్ద పెద్ద కొండలు, బండలు, పెద్ద చెట్లు తీసుకురావడం, వాటి మీద రామ అని రాసి నల్లనీళ్ళకి ఇవ్వడం, వారు వంతెన నిర్మాణం చేయడం, ఇంకా ఆ ప్రాంతమంతా రామనామంతో రామచంద్రునికి జై అనడంతో మారుమోగిపోయింది. నేను ఉత్సాహం పట్టలేకపోయాను. నాకు ఏమైనా చెయ్యాలనిపించింది, కానీ ఏం చేయను? చిన్నవాడిని. కొండలు బండలు మోసుకురాలేను కదా. ఇంతలో ఒక ఊహ వచ్చింది. ఏం చేసావు? ఉడతలన్నీ కుతూహలంగా ప్రశ్నించాయి. బండలు పరిచిన తర్వాత వాటి మీద మెత్తని ఇసుక, ఆకులు, పువ్వులు మెత్తగా ఉండడానికి పరుస్తున్నారు. నేను సముద్రపు నీటిలోనికి వెళ్ళి తడిసి ఒడ్డుకు వచ్చి ఇసుకలో దొర్లాను. అప్పుడు నా ఒంటికి ఇసుక అంటుతుంది కదా. అప్పుడు దాన్ని వారధి మీద దులిపేవాడిని. ఆ విధంగా నాకు తోచిన విధంగా వారితో పాటు పనిచేశాను. 5 రోజుల్లో వంతెన పూర్తయింది. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇంతలో శ్రీరాముడు హనుమంతుని పిలిచి నన్ను తన వద్దకు తీసుకురమ్మని చెప్పినాడు. నేను భక్తితో 2 చేతులు జోడించి స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి ఎంతో ప్రేమగా నన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను మైమర్చిపోయాను. నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వర్షిస్తున్నాయి. నా అదృష్టానికి పొంగిపోయాను. ఇంతలో స్వామి, నాయన, నీవు చేసిన మేలు మరువలేనిది. ఈ 5 రోజులు అందరితో పాటు కష్టపడ్డావు అన్నాడు. స్వామి, నేను చేసినది ఏముంది? వీరందరి ముందు నేను ఏ పాటివాడిని? ఏదో చేయాలనిపించి చేశాను. అది నీకు ఏమి ఉపయోగపడిందో కూడా నాకు తెలియదు. పిచ్చివాడా, నీవు వేసిన ప్రతి ఇసుక రేణువు వారధి కట్టడంలో సాయపడింది. దానివల్ల నేను అతి తొందరలో రావణుని సంహరించి సీత చెర విడిపించబోతున్నాను. స్వామి మాటల్లో ఎంతో ప్రేమ. స్వామి నన్ను అంత ఎన్నిక చేస్తుంటే ఏమీ మాట్లాడలేక స్వామికి కన్నీటితో ప్రణమిల్లాను. స్వామి నాకు కొన్ని పళ్ళు, గింజలు బహూకరించాడు. ఇంతలో ఒక ఆమె కుతూహలంగా అడిగింది, నీ వీపు మీద ఆ చారలేమిటి? అందరూ ఆశ్చర్యంగా చూశారు. అదే నేను చెప్తున్నాను. స్వామి నాకు పండ్లు తినిపించిన తర్వాత ప్రేమగా తన చేత్తో నా వీపు పైన రాశారు. ఆయన చేతి వేళ్ల గుర్తులే ఈ చారలు. అంతేకాదు, ఉడత జాతికి అంతకు ఆ చారలు స్వామి తన ఆప్యాయతకు గుర్తుగా వరంగా అనుగ్రహించారు. ఆ ఉడత ఆ విధంగా చెప్తూ ఉండగానే అందరి వీపులపైన చారలు ఏర్పడ్డాయి. అందరి సంతోషానికి అంతే లేదు. ఆహా, స్వామి నామల్లాగా ఎంత అందంగా ఉన్నాయి ఈ చారలు అని మురిసిపోయాయి. ఆ ఉడతను ఆనందంతో ఆకాశానికి ఎత్తాయి. నాకు కాదు, స్వామికి కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు ఉడతయ్య. అందరూ శ్రీరామచంద్రునికి జై, శ్రీరామచంద్రునికి జై అంటూ జయ జయధ్వానాలు చేశారు.